ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు విదేశాలకు పారిపోయారని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అసలు చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదన్న బొత్స ప్రధాన ప్రతిపక్ష నేత ఎక్కడికి వెళ్లారో ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. పోలింగ్ తర్వాత నేతలంతా రిలాక్స్ మోడ్లో ఉన్నారు, ప్రజలు కూడా సంయమనం పాటించాలి అన్నారు. చంద్రబాబు నాయుడు విదేశాలు ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ పారిపోయారని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి ఎవరికి చెప్పా మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు. అదే చెప్తాను నేను ఉండు. అదే ఈయన వచ్చి అక్కడికి రాడరా బాబు అని చూస్తే ఆయన వచ్చి అక్కడికి ఏ దేశంలో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాలేదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. ఇప్పుడు మీకు తెలిసి ఎక్కడికి వెళ్ళాడండి? మీకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు? అప్పటికి వచ్చి ఆచూకీ లేదు. రేపు రెండో పత్రికల్లో వెళ్ళింది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు ఆచూకీ కొనుక్కున్న వారికి పారితోషిక ఇవ్వండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నాయి ఏంటంటే ఎన్నికలు అయినాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులందరూ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. రెండో తర నాయకులు వచ్చి ప్రయాణాల్లో ఉన్నారు. ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో పోస్టింగ్లు, ఆ నాన్ సెన్స్ న్యూసెన్స్ ఇవి ఆపండి.